రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని భారతీయ జనతా పార్టీ అమితంగా గౌరవిస్తుంది అని, అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ సంకల్పాన్ని బలపరిచే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీలా తాము రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరగడం లేదని విమర్శించారు. అంబేద్కర్ను ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందన్నారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రానున్న 5 ఏళ్లలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి స్క్రీనింగ్ కోసం మొబైల్ను, వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చింది వైసీపీ ప్రభుత్వమేనని, ప్రతిపక్ష హోదా రావాలంటే దానికి నిబంధనలు ఉన్నాయని, ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని అన్ని పార్టీలు గౌరవించాలి అని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఇతర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సీపల్లి హారిక, యనుమల రంగబాబు, అడబాల రామకృష్ణ, పరిమి రాధాకృష్ణ, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 25 కోట్ల మంది పేదరికం నుండి వెలుపలికి వచ్చినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి ఇవాళ ఈ నిమిషం వరకు కూడా ఉచితంగానే బియ్యం అందిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఇవాళ దేశంలో 55 కోట్ల మందికి ఇవాళ 5 లక్షల రూపాయల వరకు వారు వైద్య సౌకర్యం అందుకునేటువంటి వ్యవస్థ. దీనికి అదనంగా ఈ ఆయుష్మాన్ భారత్ కోసం 9,500 కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచనతో 68 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికి కూడా ఇవాళ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 2019 సంవత్సరానికి 3.23 కోట్ల మందికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినట్లయితే, ఇవాళ మనం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరానికి 15,45,00,000 మందికి ఇవాళ మనం ట్యాప్ కనెక్షన్ను ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను. పిఎం స్వనిధి చిన్న వ్యాపారస్తులు, తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి 375 కోట్లు కేటాయించడం జరిగింది. 68 లక్షల మంది ఇవాళ చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు. విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు 25 కళల్ని గుర్తించడం జరిగింది. ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి తర్ఫీదు ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వారికి లోన్లు అందిస్తూ, అప్రెంటిస్షిప్ కాలంలో వారికి 15,000 రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి యొక్క వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడం, వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.